కొండగట్టు పోయి ఎప్పుడు వస్తారు? ఏ సాయంత్రం అయితే కావచ్చు. వస్తాను రాను. అక్కడ దావతో మా బంధువులే. ఏమయ్య బీరే, ఎలక్షన్ వస్తుందిగా, నిలబడతావా మరి? వ్యవసాయం చేసుకుంటాను, నాకెందుకు రాజకీయం? మరే వ్యవసాయం చేసుకుంటాని బాధపడతాను. వ్యవసాయం చేసుకుంటూ రాజకీయాలు కత్తలేరా? ఎంపీటీసీ సర్పంచ్ పోటీ అయ్యి నీకు మంచి పేరే ఉండే. నేను లేనా నీ వెనకాల? నువ్వే ఉన్నాక నాకేది ఆ వరకు చూద్దాం. ఇంకే ఓయ్ నిన్నే ఎంతసేపు ఆ ముచ్చట్లు? ఎన్ని గంటలు అవుతావు ఇంకా మొఖం? చాయ్ పోతాగా ఇంట్లోకి రా. ఏ అత్తున్నా పొద్దున్న ఎత్తాను నిలుమోలేసినావు. నీకు మళ్ళా వేడేసుకుంటావేనా నేను ఇక్కడ? శ్రీలత నువ్వు ఓలేవు. అయ్యో అత్తడుపా, ఏదో మాట్లాడుతున్నావు పర్సనల్ గా. సరే ఇక నువ్వు ఎప్పుడైనా రావు చాయ్. అబ్బో దొరగారు లేచిర్రా? ఏం పని చేసినావని అమ్మటల్ల దాకా వండుకున్నావు? అంటే ఏమైంది ఇప్పుడు? ఏమైంది? ఏమైంది? నా బతుకేం కాలే, ఇంకా ఏమైందా అంటానవా? నలుగురికి చెప్పుకునేటట్టు ఉన్నదా నా సంసారం? ఈ సంవత్సరానికి ఏమైంది? నేను తిడతానన్నా కొడతానన్నా? మరే అసలు నేను నీ పెళ్ళన్నేనా? పోతన్నావు, అత్తన్నావు, తింటన్నావు, పంటన్నావు. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు నన్ను అసలు దగ్గరికి తీసుకోక? ఎన్ని రోజులు అవుతుంది? దీన్ని ఏమన్నా సన్నాస దరిద్రుడా? నిన్న రాత్రి నీకోసం ఎంత ఎదురు చూసినా తెలుసా? మొద్దు లెక్కవన్నావు తింగరోడా. ఓపిస్తుందన్న, మెల్లగా మాట్లాడే. మా అన్న వదిన వింటారు. వినని ఏంది వింటే? మన మొగుడు పిల్లలం కదా. నువ్వు నన్ను మంచిగా చూసుకుంటానవా చెప్పు? నువ్వు ఊళ్ళో బతుకో అలవాటైనవు, అందుకే నువ్వు నన్ను దగ్గర రానిత్తలేవు. నాకు అర్థమైంది, నువ్వే బతుకో అలవాటైనావు, నాకు తెలుసు. అమ్మతోడే అసలు మాటలు మాట్లాడకు. నీలో నేస్తుంటాను, ఎవతుకు అలవాటు అయినవు అని అంటాను. మాట్లాడే ఏంది ఇంటర్వ్యూ అని ఊకే? నువ్వు మొగుడునేనా నీ పిల్లనేనే? మా మదిన ఏమనుకుంటది? ఏమనుకుంటది? వాళ్ళు ఉంటలేరా మంచిగా? ఇప్పుడు తిరుగుతాడు అని అనుకుంటది. మరి నువ్వు ఆ భయం ఉండవు, నాతో మంచిగా ఉండొచ్చు కదా. ఉండవు. ఇంటికి కొద్దిగా లేట్ గా వచ్చిన గది నీకే. ఒక్క రోజా నువ్వు వచ్చింది? రోజు నీది ఇదే కథ అవుతుంది. నీకు మంది సోకు ఎక్కువైతుంది కాబట్టి ఇంట్లో సోకు తక్కువైతుంది. దండం పెడుతున్నట్లకి భయం బాగానే చేసేది చేసుడే. అది కాదు రజని, ఒంట్లో కొంచెం బాగలేదే, అందుకే కొంచెం పొద్దుగాల లేవాలి. అలాగా? ఏంది ఒంట్లో బాగాలేదా? ఓ జ్వరం లేదు, ఓ దగ్గు లేదు, ఓ సర్ది లేదు, మంచినే ఉన్నావు. మళ్ళా ఒంట్లో బాగాలేదు అంటున్నావేంది? ఏమైంది ఒళ్ళుకు? కొన్ని నొప్పులు ఉన్నాయి, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి బాగా. ఎందుకలా? అమ్మో, ఒళ్ళు నొప్పులు ఉన్నాయా? సర్ది లేదు, జ్వరం లేదు, పానం మంచిగా ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయంటే నువ్వేదో నన్ను మోసం చేస్తున్నట్టే. నాకు అర్థమైంది, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు కదా. ఒళ్ళు నొప్పులు ఉన్నంత మాత్రాన నేను తిరిగేస్తానే. మరి జ్వరం లేనిది, ఏం నొప్పి లేనిది ఒళ్ళు ఎందుకు నొప్పి పెడతది? అరే పొలం కాళ్ళకు అటు ఇటు ఇటు పోతానే కదా. పొలం కాడు కట్టిటు పోతే ఒళ్ళు నొప్పులు పెడతాయా? ఆహా, 24 గంటలు వ్యవసాయం చేసేటోళ్ళు అందరికి రోజు ఒళ్ళంతా నొస్తుంది కావచ్చు కదా. నాకెరికే నువ్వేదో కథలు పడుతున్నావు, నన్నేదో మోసం చేస్తున్నావు. నాకెరికే అసలు ఏం లేదే, అంటే అనుమానం పడతా. నాతోని మంచిగా ఉండకుంటే నేనేదో పని మీద రందితోనా లేకపోతే ఇంకేం బాధతోనో అనుకున్నా గాని, ఇప్పుడు ఒళ్ళు నొత్తుందంటున్నావు, ఒళ్ళు బాగాలేదంటున్నావు, అంత నువ్వు చెప్పేదాన్ని అబద్ధాలే. నువ్వేదో ఎత్తన్నావు. నీకు పానం మంచిగా లేకపోతే దవాఖానకు పోతావు కదా, నువ్వు అయినా కూడా దవాఖానకు పోతలేవు. నువ్వు ఒళ్ళు నొత్తుందంటున్నావు అంటే ఏదో మతవరు ఉన్నదల్లా. నాకెరికే. అరే పోతనే దవాఖాన పోయేస్తా, కొంచెం మెల్లగా మాట్లాడే ఇంటరే. ఏమన్నా కూడా ఇవతో ఉన్నది అని అంటాను. ఓ పిల్ల ఏంటి వానికి అట్లా విక్క తింటాను? నేను నా పెళ్ళాన్ని ముట్టుకోక 20 రోజులు అవుతుంది, అది గట్లా చెప్పుకుంటుందా? ఎందుకయ్యా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? సిగ్గులేక ఇంకా ఎందుక పనికి మాలిన నాకు అర్థం కాదు. అబ్బో నువ్వు అంత సొక్కపోను అని మాట్లాడతాను వాళ్ళకు. నడు లోపలికి. అది కాదే రాజుకి, నేను తిరిగిపోతున్నా కాదు, తాగుపోతున్నా కాదు. నీకు తెలుసు కదా నా గురించి. అయినా కూడా నన్ను బాగానే అనుమానిస్తాను. ఇక నుంచి బుద్ధిగానే ఉంటానే, నువ్వు చెప్పినట్టు ఇంట తిట్టకు. ఇక నుంచి అన్నా బుద్ధిగా ఉండు ఇంట్లో, సరేనా? సరే, ఛాయ్ అయితే పెట్టు. పెడతా.
ఏమండి ఆ, ఇట్లా కూర్చో. ఎందుకే ఏంటి? ఇప్పుడు నా అకౌంట్ లో పైసలు ఉన్నాయి కదా 80,000. ఉన్నది. అయితే మా చెల్లెకి ఏదో బాగా అవసరం ఉందట, అది అడుగుతుంది, ఇద్దామా? అరే అది నీ పైసలే, నువ్వు కష్టపడి సంపాదించుకున్న పైసలు, నీ ఇష్టమే రజని, నువ్వు ఇచ్చుకుంటే ఇచ్చుకో. సరేనండి, మా చెల్లెకు ఫోన్ చేసి చెప్తా రమ్మని. సరేనే, ఫోన్ చేసి చెప్పు. ఏం కూర అంటాను? ఇగో టమాటోను 2 కోడిగుడ్లు వండుదాం అనుకుంటున్నా. సిరపుట. సరే, నాకు కొంచెం పని ఉన్నది ఊళ్ళో, పోయేస్తా. ఏం పని? ఏమో దోస్తుగాడుగా సీన్గా లేడా ఆ, అని పొలం పట్టేసి ఉన్నదట, రమ్మంటాడు. సరేనా? తొందరరా, చన్నది ఎందుకు? సరే, ఒకవేళ లేట్ అయినా కూడా నువ్వు తిను. ఓకే. నేను మళ్ళీ వచ్చిన. కొత్తిమీర చల్లకుండా కూర వండుదాం అంటే కొత్తిమీర లేకపోయా. బావా, అక్క ఎటు పోయింది? మీ అక్క పొలం కాడికి పొలం కాడికా? ఎందుకు? కొయ్యకాల నీకు అలగడ చంపేది. ఆగో, పోయిన సంవత్సరం మీరేగా చేసుకున్నది, ఈ సంవత్సరం మేం కదా చేసుకోవాల్సింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మీరే చేసుకుంటా అంటే ఎట్లా? సరే, మీ అక్క వచ్చినాక మాట్లాడదాం. ఏం మాట్లాడో ఏమో. ఆగో, అక్క మాటలనే వస్తుంది కదా, రాని అడుగుదాం. ఎటు పోయినావా అక్క? పొలం కాడి పోయినావా? అవునే. అదేంటక్క, పోయినేడు మీరే కదా చేసుకున్నది పొలం, లెక్క ప్రకారం ఏడు మేం కదా చేసుకోవాల్సింది. మరి మళ్ళా నువ్వెందుకు పోయి పొలం కాడ కొయ్యకాలు కాలబెడతావు చేసుకుంటావని? అంటే మాకు నీ ఒక్క మొగడే పుట్టిండా, నా మొగడు పుట్టలేదా? ఎత్తుపిరలు వేసుకొని ఏగేసుకుంటా ఉరికి కాలబెట్టి అత్తన్నావు. కొంచెమన్నా సిగ్గుసేర ఉండాలి. ఎప్పుడు మీరే దున్నుకొని బతుకుతారా? మేము దున్నుకొని బతకద్దా? మీకే ఉందా కడుపు, మాకు లేదా? ఏందే చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏందో ఎత్తి పీరలు అది ఇదని మాట్లాడతాను. నాకేడుంది ఎత్తి పీరలు? అయినా నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే సూటిగా మాట్లాడు. ఏది పడితే అది మాట్లాడతానవేందే? అంటే నేను కాదు, మొన్న సుశీలక్క ఇంటికి పోయి వస్తా అంటే ఆ సుశీలక్కే అంటుంది నీ ఆరాలేందే అన్ని పిరలు తిప్పుకుంటూ నడుతుంది అని. నేను నవ్వలేక చచ్చిన. అమ్మో అమ్మో, ఎందుకే మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నా? కళ్ళు మంట కదరే, నీ కళ్ళు మంట కదరే. మరి అదే ఊళ్ళో నువ్వంటారా? నేను నీ మందు అయ్యా, మొగడేమో చూస్తాడు, పిల్లమేమో కొడుతుంది. దినాలు కాదు నీ చేతులలో శక్తి. ఆగమ్మా, నా మొగుడైతే రాని, నీ ఒళ్ళు వడకొట్టిపిస్తా. సరే, నేను మొగరాకుడు నీ వంతు లేకుండా చెత్తలేదు. నీ వంతు తీరుతాను కానీ నా మొగుడు ఏం చెత్తలేడు. నీ మొగలు లేక నువ్వేం చెత్తలేవు. నీ వంతు వారాలు గాను నిన్నెత్తుకపోను, అయిపోను, నిన్నెత్తుకపోను. నిన్నెట్లా పెడతారోనే, నీ చేతులలో చెట్లు మోడువా. నన్ను ఎట్లా పడితే అట్లే కొట్టింది. నేను పక్క కూడా నన్ను చూసింది, బయట ఉన్నది ఇది. దీని కింద నేనేం నెగులుతా? సరే రానితి. ఏమైంది? ఎందుకు ఎడతాను? ఏం చెప్పాలయ్యా, మీ వదిన ఎట్లా పడితే నన్ను కొట్టి చంపింది. పొలము ఈయడు కూడా వాళ్ళే వేసుకుంటారట, గట్లెట్లా వేసుకుంటావో అన్న కథం. గజ్జి కుక్క కదా మీద పట్టది, మొత్తం కొట్టింది ఒక్కదాన్ని చూసి. ఏంది వదిన గట్లే నేను కొట్టేది? నువ్వేదో మంచిదాన్ని అనుకున్నా. అవు మరిది, నీ పెళ్ళం గాయంత ముక్క అడిగితే మంచిగానే ఉండు. అది కాకుండా నన్ను పేర్ల రీతిలో పట్టుకుంటే ఎక్కిరిస్తాంది. నీకేం తెలుసు ఆమె ఎన్ని మాట్లాడిందో? ఆ మాటలు చెప్పుకుంటే నా ఇజ్జత పోయేటట్టున్నది. అరే, ఈ పిల్లాన్ని నోరు హాస్పిటల్ పెట్టుకోమని. ఆగయ్యా, నువ్వు ఇగో అది నన్ను ఎట్లా పడితే అట్నే కొట్టింది. ఆయన తిట్టిండు. ఇగో నువ్వు కూడా ఇప్పుడు వాళ్ళని ఊకోవద్దు. దాన్ని కొట్టాలి, ఆయన తిట్టాలి. కొట్టు, దాన్ని కొట్టు, ఆయన తిట్టు, మాట్లాడు. పో, వాళ్ళని కొట్టుపో, దాన్ని కొట్టు దాన్ని. అరే పిచ్చిదానమా అనే, అన్న మీద ఎవరైనా చేసుకుంటారా? వదినని కొడతారా, తిడతారా? మనకున్న పెద్దోళ్ళు కదా వాళ్ళు. అంటే
నువ్వు కూడా అందులో కలిసినోడువే. నా పెళ్ళాన్ని కొట్టిరు తిట్టిరు అన్న బాధే లేదు, నీకు రేషమే లేదు. నీకు ఆ బాధ ఉంటే ఇప్పుడు పోయి తన్ని కొడుదువు ఆయన తిడుదువు. మీరందరు ఇప్పుడు కావాలనే నన్ను ఇట్లా కొట్టిరు అన్నట్టు నేను ఇడిచిపెట్టా, నేను ఊకోను. నువ్వు కూడా అల్ల కలిసినోడువే. ఇప్పుడు మీ ముగ్గురు మీద నేను కేసు పెడతా. నేను ఇక్కడ ఉండనే ఉంటా, నేను మా అమ్మగారింటికి పోతా. అమ్మో నా మగుడు నా దిక్కు మాట్లాడతాడు అనుకున్నా గానీ ఓ దేవుడా, ఈ నల్ల మొక్క పొడు కూడా అందులో కలిసినోడే. ఉండు, దాంతోనే ఉండు, నేనే పోతా. ఏడు తినేది ఇప్పుడు పోయి దాన్ని కొడతావా? వదినే పెద్దది, అన్న పెద్దోడు అంటున్నావు. ఇంకేంది వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళతోనే ఉండు. ఏమన్నారు? పోతా, నేను ఉంటాను. ఏడు తప్పనేది నన్ను కొట్టింది, నీకేమనిపించలేదా? పంచాయతీ పెట్టిద్దాం. అవసరం నేను ఉండా, నేను మామగారింటికి పోతా. అవసరం లేదు, మీరే ఉండు. నేను అయినా నేను పెట్టాలి, కేసు పెట్టింది అన్నే కావాలి. ఇంత చిన్నదానికి కేసు ఎందుకే? అమ్మో నన్ను కొడుతుందా? చిన్న చిన్నదానికి గొడవ నన్నే. అగో అగో చూసినవా మీ మరదలు కథ ఎట్లున్నదో? ఎంత పడితే అంత మాట్లాడింది, రెచ్చగొట్టింది. ఇప్పుడేమో మొగడు చెప్పినా వినకుండా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ పెడతాను బుర్ర బుర్ర ఉరకబట్టే. ఎవడన్నా చెప్తే ఏటట్టు ఉన్నదా? నేను అస్సలైనా నీ మాట వింటే నా వాళ్ళ ముందు నన్ను ఇజ్జత్ దిస్తావు. నువ్వు ఫస్ట్ నువ్వు నా ఫోన్ నువ్వు ఒకసారి ఫోన్ నేను మా వాళ్ళకి ఫోన్ చేస్తా. నేను ఇప్పుడు మా అమ్మకి ఫోన్ చేసి మాట్లాడతా. నేను ఊకోను, చెప్తా నేను అనుకోకుండా. హలో అమ్మా, అమ్మా అయ్యో మా ఆరాలు మా బావ నన్ను ఎట్లా పడితే తిట్టిర్రు కొట్టిర్రే. ఇక నేను ఈడుంటే బతుక, నేను ఇంటికి వస్తానా. ఆయననా? అమ్మో ఆయన కూడా అట్లా కలిసినోడే. నన్ను కొట్టిరని చెప్తే అడుగుమంటే వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళని ఏం అడగాలి, వాళ్ళని ఏం తిట్టాలి అని మాట్లాడతాడు. ఈ దొంగ కూడా అట్లా కలిసినోడే. నేను ఈడుంటా, నేను అడిగి వస్తా, వాళ్ళ మీద కేసు పెడతా. నువ్వు ఉంటే ఇంటికాడ వస్తాను ఇప్పుడే. ఇగో ఫోన్ తీసుకొని దగ్గర పెట్టు. ఆపు పోనీ, నువ్వు పోనీ బాబు, నువ్వు పోనీ. లేదు జరగా, నువ్వు అరే బా. చూసినావా ఆయన ఎంత బతలైనా కూడా అవి చూసినావా మాట వినకుంటే రోడ్డు పట్టుకొని పోతానే ఉన్నది. ఆమె జాగాలు ఆమె ఇంతగానే ఆడదానికి ఉంటే తినే కాడలోళ్ళే, ముడిచే కాడలోళ్ళే, సల్లే కాడలోళ్ళే, బోల్దవే కాడలోళ్ళే. ఎక్కడ ఆడదానికి గింతగానే ఉంటదా పొగరు? ఓపిక ఉండాలి ఆడదానికి. పోనీ ఎన్ని కేసులు పెట్టుకుంటుందో పెట్టుకొని దా పిల్లగా నువ్వురా. ఏం కాదు, ఎంత దూరం పోతావు చూద్దాంతి. అరసే కుక్క కరవది, కరసే కుక్క అరవది. నువ్వేం బాధపడకు, అర్థమైందా? ఇంతగానే ఉంటా మరి చెత్త కాడి చెప్పిన. హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు తొలిపొద్దు యూట్యూబ్ ఛానల్. చూసిరు కదా వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.